అంటే ఇప్పుడు ఆర్సీబీ అంటే మా అందరికి గుర్తుకొచ్చేది విరాట్ కోహ్లీ గారు. అంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ గారు అదే ఫామ్‌లో ఉంటే మాత్రం ఆర్ఆర్‌కి ఒక థ్రెట్ అని చెప్పుకోవచ్చా? విరాట్ కోహ్లీ ఫామ్ కన్నా కూడా ఆర్ఆర్ని బాగా ఇబ్బంది పెట్టేది, భయపెట్టేది టిమ్ డేవిడ్ ఫామ్. ఓకే. మొన్న 25 బాల్లో 70 రన్స్ కొట్టాడు, హరివీర భయంకరంగా కొట్టాడు. పోయిన మ్యాచ్లో అతనికి లక్ కలిసి వచ్చింది, ఒక నో బాల్కి అవుట్ అయ్యాడు. అలాంటి లక్ ఫేవర్ చేయకుండా ఉండాలని ఆర్ఆర్ ఫ్యాన్స్గా మేము కోరుకుంటున్నాం. ఓకే. అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఆర్సీబీకి స్ట్రాంగెస్ట్ బ్యాటింగ్ లైనప్ ఉందని చెప్పాను. సో మరి ఆర్ఆర్‌కి బౌలర్స్ ఎవరు స్ట్రాంగెస్ట్ ఉన్నారు? ఆర్ఆర్ బౌలర్స్లో జోఫ్రా ఆర్చర్, నాండ్రీ బర్గర్, తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మ కూడా మన చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మిగతా వాళ్ళు చాలా స్పీడ్తో బౌలింగ్ చేస్తే సందీప్ శర్మ చాలా తెలివిగా స్లోవర్ బాల్స్, నకుల్ బాల్స్, అతని దగ్గర మీడియం పేస్కి కావాల్సినటువంటి అన్ని ఆయుధాలు ఉన్నాయన్నమాట. అతను మోస్ట్ అండర్ రేటెడ్ బౌలర్. లేకపోతే మన ఐపీఎల్ అన్ని సీజన్స్లో కలుపుకుంటే కూడా టాప్ 5 బౌలర్స్లో సందీప్ శర్మ ఉంటాడు. అలాంటి బౌలర్స్ ఉన్నారు. రవి బిష్ణోయ్ ఇప్పుడు అన్ని 7 వికెట్స్ తీసి టాప్ పొజిషన్లో ఉన్నాడు. ప్లస్ రవీంద్ర జడేజా ఉండనే ఉన్నాడు. రవీంద్ర జడేజా బ్యాటింగు బౌలింగ్లో ఏమాత్రం ప్రభావం చూపకపోయినప్పటికీ కూడా ఫీల్డింగ్లో ప్రభావం చూపిస్తాడు. మొన్న మ్యాచ్లో ఒకే ఒక్క త్రో తోటి షారుఖ్ ఖాన్ అవుట్ చేసి వాళ్ళ మ్యాచ్ వీళ్ళ వైపు వచ్చేలాగా చేసుకున్నాడు. ఫీల్డింగ్లో కూడా టీంకి మంచి తోడ్పాటు ఇవ్వగలిగినటువంటి ప్లేయర్ రవీంద్ర జడేజా. ఓకే.